సో హెల్త్ ఇన్సూరెన్స్ అనగానే ముందు రెస్పెక్ట్, ఏమో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి భయం. సో ఎంత కడితే బాగుంటుంది? టాప్అప్ చేసుకుంటూ బేసిక్లో ఉంటే బెటరా, లేకపోతే 1, 2, 3, 4 అని నెంబర్ల ప్రకారం కోట్లు పెట్టుకుంటే బెటర్ అంటారా? అంటే దీంట్లో ఎవరి పర్ఫెక్షన్ వాళ్ళకు ఉందండి. చాలామంది 1 crore పాలసీ తీసుకోండి, 2 CR పాలసీ తీసుకోండి, 3 CR పాలసీ తీసుకోండి అని పాలసీలు ఇస్తూ ఉంటాం. అది ఒక వే. రెండో వేలో ఏంటంటే బేస్ ప్లాన్ తీసుకోండి, దానికి టాప్అప్ తీసుకోండి, బేస్ ప్లాన్ అయిపోతే మీకు టాప్అప్ కూడా ఉపయోగపడుతుంది అని చెప్తాం. ఈ 2 వర్షన్స్లో కూడా కొన్నిట్లో అడ్వాంటేజ్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజ్ ఉంటాయి. బేసిక్గా ఎవరైనా మిడిల్ క్లాస్ ఉంటే, అంటే మనం పే చేసే హెల్త్ ఇన్సూరెన్స్కు పే చేసే 30,000 40,000 కూడా మ్యాటరే అనుకునే మిడిల్ క్లాస్ వాళ్ళు, వాళ్ళందరూ దగ్గర 2 లక్షలు 3 లక్షల శాలరీ వచ్చే వాళ్ళకి కూడా సంవత్సరానికి 30,000 40,000 పే చేయాలంటే వాళ్ళ ఈఎంఐస్ ఇవన్నీ ఎక్స్పెన్స్, లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ అన్ని మేనేజ్ చేసుకున్న తర్వాత కొంచెం ఇబ్బంది అయిన పరిస్థితి.